రత్నగిరి నగరానికి ఏమైందో తెలీదు. ఒక భయంకరమైన అంటువ్యాధి అలముకొని ఉంది. ఆ వ్యాధికి వైద్యం లేదని వైద్యులు సైతం చేతులెత్తేశారు. అప్పటికే ఆ వ్యాధి సోకి చాలామంది మరణించారు. ఎంతోమంది నగరం విడిచి వెళ్ళిపోతున్నారు. అప్పుడు 12 సంవత్సరాల కుంభఘోషకుడు ఆ వ్యాధి సోకి మంచం మీద ఉన్న తన తండ్రితో, నాన్నగారు వైద్యులకు కబురు పంపమంటారా అంటాడు. అప్పుడు అతని తండ్రి, కుంభఘోష, నాకు నీ తల్లికి ఇద్దరికీ ఈ వ్యాధి సోకింది. మాకు సేవలు చేస్తుంటే నీకు సోకుతుంది. నగరంలో ఎటు చూసినా అంటువ్యాధి మరణాలే, ప్రతి ఇంట మరణ రోదనలే. నేడో రేపో మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నీవు యువకుడివి, ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి. ఈ నగరం విడిచి దూరంగా వెళ్ళిపో. ఈ వ్యాధి పూర్తిగా ఈ నగరంలో నిర్మూలన అయ్యేదాకా రాకు, వెళ్ళు అంటాడు. అప్పుడు కుంభఘోషకుడు, మిమ్మల్ని వదిలి నేనెలా వెళ్ళగలను నాన్న? పోతే అందరం కలిసే పోదాం అంటాడు. అప్పుడు తండ్రి, మూర్ఖంగా ఆలోచించకు. సేవకులు కూడా ప్రాణభయంతో వెళ్ళిపోయారు. నగరం దాదాపు ఖాళీ అయిపోయింది. మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోతున్నాయంట. వెళ్ళు నాయనా, మా గురించి ఆలోచించి నీ ప్రాణాలు పోగొట్టుకోకు. తెలివైన వాడు ప్రమాద పరిస్థితుల నుంచి తప్పించుకోవాలే గాని మూర్ఖంగా ప్రమాదం కొని తెచ్చుకోకూడదు. కుమారా, మరో మాట. నా ధనం ఒకచోట నిక్షిప్తం చేశాను. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ ధనాన్ని బయటికి తీసి వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతుకు. అమ్మ పరిస్థితి నాకంటే దారుణంగా ఉంది. ఆమె గదిలో కొద్దిగా ధనం ఉంది, కానీ చేయగలిగిందేమీ లేదు. అటువైపుకు వెళ్ళకు అంటూ నిక్షిప్తం చేసి ఉంచిన ధనం ఎక్కడ పెట్టాడో గుర్తులు చెప్పి కుమారుడిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి వేస్తాడు. అలా 12 సంవత్సరాల కుంభఘోషకుడు అతి విచారకర పరిస్థితులలో కట్టుబట్టలతో పుట్టి పెరిగిన రత్నగిరి నగరాన్ని వదిలి ప్రాణాలు చేతబట్టుకొని గమ్యం తెలియని నడక సాగిస్తాడు. అలా వెళ్ళిన కుంభఘోషకుడు ఎన్నో కష్టనష్టాలకు వచ్చి 12 సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో పనులు చేసుకుంటూ బతుకుతాడు. ఒకనాడు కుంభఘోషకుడికి తన మిత్రుడి ద్వారా రత్నగిరి పరిస్థితులు చక్కబడ్డాయని, గత ఏడాది నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్ళు రత్నగిరికి తిరిగి వెళ్లి తమ ఇళ్లను పొలాలను స్వాధీనంలోకి తెచ్చుకొని బతుకుతున్నారని తెలుస్తుంది. అప్పుడు కుంభఘోషకుడు తన ఇల్లు ఏమైందో, పొలం ఏమైందో వెళ్ళి చూడాలి. ఎక్కడెక్కడ తిరిగినా చివరికి సొంత ఊరికి వస్తేనే మనిషికి మనసుకి ఆనందం అనుకుంటాడు. రత్నగిరికి తిరిగి వచ్చిన కుంభఘోషకుడు తన ఇంటిని చూసి, ఒకప్పుడు రాజభవనంలా ఉండేది, ఇప్పుడు శిథిలమై ఉంది. నా తండ్రి దాచిపెట్టిన ధనాన్ని తీసుకొచ్చి దీన్ని పునర్నిర్మిస్తాను. అసలు దాచిపెట్టిన ధనం ఉందా లేదా ఒక్కసారి వెళ్ళి చూడాలి అనుకుంటాడు. ఒక బండరాయి, పక్కనే సమీవృక్షం, దానికి కుడివైపున 5 అడుగుల దూరం. కుంభఘోషకుడు తన తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం తవ్వుతాడు. 4 అడుగులకే లంకె బిందె తగులుతుంది. అన్నీ బంగారు నాణేలే. వీటితో పాడైపోయిన తన భవంతిని పునర్నిర్మించుకోవచ్చని, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చని అనుకుంటాడు. ఇంతలో అనుమానం. ఒక్కసారే ఇంత ధనం ఎక్కడిది అని ఎవరైనా అడిగితే, నాదే, నా తండ్రిది అని చెప్తే విశ్వసిస్తారా? ఆధారాలు ఎలా చూపను? ఆధారాలు చూపని ధనం రాజుగారి ఖజానాకి చెందుతుంది. నగర పరిస్థితులు అవగాహనకు వచ్చే వరకు ఈ ధనాన్ని తీయకూడదు. అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తాను అనుకుని ఆ ధనాన్ని తిరిగి పాతిపెట్టేస్తాడు. అక్కడి నుండి కుంభఘోషకుడు తన పొలాల వద్దకు వెళతాడు. తన మనసులో, ఈ పొలాలన్నీ మావే, నేను నా తండ్రి ఇక్కడికి చాలాసార్లు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ పొలాలను ఎవరు సాగు చేసుకుంటున్నారో అనుకుంటుండగా ఆ పొలాన్ని సాగు చేస్తున్న రైతు కుంభఘోషకుడితో, ఎవరయ్యా నువ్వు, శానాసేపటి నుంచి ఇక్కడే తిరుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు కుంభఘోషకుడు, ఒకప్పుడు నాది ఈ ఊరే. అంటువ్యాధి వచ్చి ఈ ఊరి ప్రజలందరూ వలస వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోయాను. 12 సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను. ఆ అంటువ్యాధికి నా తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు. నాకు వెనక ముందు ఎవరూ లేరు. మీది కూడా రత్నగిరేనా అని అడుగుతాడు. అప్పుడు రైతు, మాది పక్కూరు. ఈ ఊరి వాళ్ళంతా ప్రాణభయంతో వలసెళ్ళిపోయారు. శానాకాలం రాలేదు. చుట్టుపక్కల ఉన్న బీద బిక్కి వచ్చి ఈ పొలాలను సాగు చేసుకుంటున్నాము. ఈ పొలం సొంతదారు ఒక వ్యాపారస్తుడు చచ్చిపోయాడంట. ఆయన కొడుకు వలసెళ్ళిపోయాడంట. ఎక్కడున్నాడో ఏమో. అతడు వచ్చే వరకు ఈ పొలాలన్నీ నాబోటి రైతులు సాగు చేసుకుంటారు. అవును, మీ అయ్య ఏం చేసేవాడు అని అడుగుతాడు.
దానికి కుంభఘోషకుడు ఏదో చేసేవాడులే అని చెప్పి, మీరు నాకు ఒక సహాయం చేస్తారా? నగరంలో అన్నీ కొత్త మొహాలే కనబడుతున్నాయి. మీకు ఎవరో ఒకరు తెలిసే ఉంటారు. వారితో చెప్పి నాకేదైనా పని ఇప్పిస్తారా? ఏ పనైనా చేస్తాను అంటాడు. అప్పుడు రైతు, నిన్ను చూస్తుంటే చదువుకున్నోడిలా ఉన్నావే అంటాడు. అప్పుడు కుంభఘోషకుడు, పెద్దగా ఏం చదువుకోలేదు, నా తండ్రి బతికున్నప్పుడు కొంత చదివించారు అని చెప్తాడు. అప్పుడు రైతు, మావాడొకడు రాజుగారి శాసనాలు డప్పు కొట్టి సాటింపేస్తాడు. ఆయన ముసలోడైపోయాడు. ఈది తిరగలేకపోతున్నాడు, గట్టిగా అరవలేకపోతున్నాడు. ఎవరినైనా చూడు అని ఓ తూరి నాతో అన్నాడు. మరి ఆ పని చేస్తావా అని అడుగుతాడు. దానికి కుంభఘోషకుడు, చేస్తాను, ఆ పనే కాదు ఏ పనైనా చేస్తాను అంటాడు. అయితే నాతో రా అంటాడు రైతు. అలా చాటింపు వేసే పనిలో చేరిన కుంభఘోషకుడు ఆ పేద రైతుల గుడిసెల పక్కనే గుడిసె వేసుకొని రత్నగిరిలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇందు మూలంగా 50 మంది రత్నగిరి నగరవాసులకు తెలియజేయనిదేమనగా, మన రాజుగారు బింబిసారుల వారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నగరవాసులందరికీ కనువిందు కలిగేలాగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే సామూహిక విందు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున రేపు అందరూ ఈ వేడుకల్లో పాల్గొని కమ్మని విందారగించాలని రాజుగారి విజ్ఞప్తి. ఆ రోజు రైతు కుంభఘోషకుడి దగ్గరికి వచ్చి, ఇయాల రాజుగారి కూతురి పుట్టినరోజు, పద కోటకి వెళ్ళి కమ్మగా కడుపు నిండా తినొద్దాం అంటాడు. దానికి కుంభఘోషకుడు, నాకు రావాలనిపించటం లేదు, మీ మేలు ఎప్పటికీ మరిచిపోను, నాకో బ్రతుకు తెరువు చూపించారు అంటాడు. దానికి రైతు, అదేం పెద్ద కొలువా, ఏదో తప్పెట్ట కొట్టే పని, సరే నేను విందుకు వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఒక వ్యక్తి కుంభఘోషకుడి గుడిసె వద్దకు వచ్చి, నా పేరు శాలిని, మాది పొరుగురు, నగరంలో ఒక బౌద్ధ భిక్షువు వచ్చి చక్కటి ప్రవచనాలు చెప్తున్నాడని విని వచ్చాను అంటాడు. అప్పుడు కుంభఘోషకుడు, మరి భిక్షువు సుభాషితాలు వినడానికి నగరంలోకి వెళ్ళక ఈ బీదా బిక్కి వాడకెందుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా వద్ద నగరంలో ఉండగలిగేటంత ధనం లేదు, ఈ 4 రోజులు నీడ కోసం 2-3 గుడిసెల వద్దకు వెళ్ళాను, తగినంత చోటు లేదన్నారు, చివరి ప్రయత్నంగా నీ దగ్గరకొచ్చాను, 4 రోజుల పాటు నీ గూటిలో ఆశ్రయం ఇవ్వగలవా అని అడుగుతాడు. అప్పుడు కుంభఘోషకుడు, నా గూటిలో తగిన సదుపాయాలు లేవు, నేలపై పడుకుంటాను, 2 మట్టి కుండలు, 2 మట్టి పాత్రలు, 2 జతల దుస్తులు తప్ప ఏమీ లేవు, నేను వండుకున్న దాంట్లో పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు, వసతి సదుపాయాల గురించి మాత్రమే చెప్తున్నాను, ఆపై నీ ఇష్టం అంటాడు. నేను నేలపై పడుకుంటాను, మీరు వండుకున్న దాంట్లోనే తింటాను అంటాడా వ్యక్తి. అలా అయితే పక్కనే ఉన్న బావి దగ్గర స్నానం చేసి రండి, మీరు వచ్చేలోపు వంట చేస్తాను అంటాడు కుంభఘోషకుడు. తర్వాత రోజు ఆ వ్యక్తి రాజుగారి కొలువుకి వెళతాడు. అక్కడ రాజుగారు, ఏమైంది పరిచారక, అతని గురించి విశేషాలు సేకరించావా అని అడుగుతాడు. అప్పుడు రాజపరిచారకుడు, సేకరించాను ప్రభు, చాటింపు వేసే కొలువులో ఈ మధ్య చేరాడని తెలిసింది. అతడు మీరు అనుమానిస్తున్నట్టు ఉన్నత కుటుంబీకుడు కాదనిపిస్తోంది. పరమదరిద్రం అతని గుడిసెలో తాండవిస్తోంది. ఏవో 4 మట్టి పాత్రలు తప్ప ఏమీ లేవు. అప్పుడు రాజుగారు, లేదు పరిచారిక, అతని చాటింపు నాకు వినిపించింది, వెళ్ళి చూశాను. అతని చాటింపు చెప్పే తీరు చూస్తే అతను చదువుకున్న వ్యక్తిలా ఉన్నాడు. అతడి రూపురేఖలు చూస్తే అక్కడి వాడు కాదనిపిస్తోంది. వేరే ఏదో ఉద్దేశంతోనే అతడు అక్కడ ఉంటున్నాడు. అతడెవరో, అతడి ఉద్దేశమేంటో మనం తెలుసుకోక తప్పదు. అప్పుడు రాజపరిచారకుడు, ప్రభు, నాదొక ఆలోచన, ఏదో ఒక నెపంతో ఆ వాడలో ఉన్న ప్రతి కుటుంబంపై 1 వరహం చొప్పున శిస్తు విధించండి. అతడు కలిగిన వాడై ఉంటే వరహం చెల్లిస్తాడు, లేదంటే చేతులెత్తేస్తాడు. దీనివల్ల అతడు దరిద్రుడో ధనవంతుడో తెలిసిపోతుంది అంటాడు. అప్పుడు బింబిసారుడు, మంచి ఆలోచన, అలాగే చేద్దాం, నువ్వు మాత్రం వాస్తవం ఏంటో పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు అతడితోటే ఉండు అని చెప్పి పంపించేస్తాడు. ఇందు మూలంగా ఈ వాడలోని 50 మంది ప్రజలకు తెలియజేయనిదేమనగా, మన మహారాజు బింబిసారుల వారు విశ్వకర్మ పూజ చేయ తలపెట్టినారు. అందుకు గాను ఈ వాడలోని వారు ఒక్కొక్క కుటుంబానికి 1 వరహం చొప్పున చెల్లించాలని రాజుగారి ఆజ్ఞ. 1 పక్షం రోజుల్లో చెల్లించని ఎడల
ప్రభువు కఠినంగా శిక్షిస్తారని తెలియజేయడమేనేదహో. అప్పుడు జనంలో ఒకడు, వరహం అంటే మాటలా, ఎక్కడి నుంచి తేవాలి, ఏందో ఈ రాజుల బుద్ధులు, అంతా దగా దోపిడి. ఇంకొకడు, ఇదేం శిస్తు, రాజుగారు ఇంతకుముందు ఎప్పుడు ఇలా వేయలేదే అని అడుగుతాడు. అప్పుడు కుంభఘోషకుడు, రాజుగారి ఉద్దేశమేంటో నాకెలా తెలుస్తుంది, ప్రకటన చేయమని రాజసౌధం నుంచి కబురొచ్చింది, చేస్తున్నాను అంతే. రాజపరిచారకుడు కుంభఘోషకుడితో, ఏంటి ఆలోచిస్తున్నావు, ఈ వాడలో ఉంటున్నావు కాబట్టి నీవు కూడా చెల్లించాలి. నా దగ్గర దారి ఖర్చులకని కొంత సొమ్ముంది, నీవు కూడా కొంత జత చేసి శిస్తు కట్టేయి అంటాడు. నా గురించి కాదు, జనం గురించి ఆలోచిస్తున్నాను. పక్షం రోజుల్లో వరహం కట్టమంటే చాలా మంది కట్టలేరు. శాలిని, నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కుంభఘోషకుడు. అలా వెళ్ళిన కుంభఘోషకుడు తన తండ్రి దాచిన ధనాన్ని తీసుకుని నేరుగా కోటకు వెళ్ళి ఆ వాడలోని అన్ని కుటుంబాల తరపున శిస్తు చెల్లిస్తాడు. అది తెలిసిన రాజు బింబిసారుల వారు కుంభఘోషకుణ్ణి కొలువుకి పిలిపిస్తాడు. నీవే నా కుంభఘోషకుడివి, పేదల పక్షాన చెల్లించిన ఆ 100 వరహాలు నీకెక్కడివి, నిజం చెప్పు, లేదంటే కఠినంగా శిక్షించవలసి వస్తుంది అంటాడు. అప్పుడు కుంభఘోషకుడు, ప్రభు, పేదలపై మీరు ఇలాంటి శిస్తు ఎందుకు విధించారో నాకు తెలియదు. మీకు చెల్లించిన ఆ సొమ్ము మాత్రం నాది, అంటే నా తండ్రి నాకు ఇచ్చినది అంటాడు. నీ తండ్రా? ఎవరు నీ తండ్రి? ఈ నగరవాసే, పేరు కౌశికుడు, వర్తకుడు. 12 ఏళ్ల క్రితం ఈ నగరంలో భయంకరమైన అంటువ్యాధి సోకి ఎందరో చనిపోయారు. అవును, మేము కూడా మా పరివారంతో ఈ నగరం విడిచి కొంతకాలం వేరే ప్రాంతంలో ఉన్నాము. ఈ వ్యాధి పూర్తిగా సమసిపోయినాక తిరిగి వచ్చాము. ఆ వ్యాధి సోకి మరణించిన నాటి ప్రజల్లో నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నా తండ్రి ఈ ప్రమాదాన్ని ముందే ఊహించి ఈ ధనాన్ని ఒకచోట నిక్షిప్తం చేశాడు. ఆయన మరణించే ముందు ఈ నిక్షిప్తం చేసిన ధనం గురించి నాకు చెప్పి నన్ను బలవంతంగా ఈ ఊరి నుంచి పంపించి వేశారు. ఇప్పుడు నేను ఆయన చెప్పిన గుర్తుల ప్రకారం ఈ ధనాన్ని తవ్వి తీసుకొచ్చి మీకు శిస్తుగా కట్టాను ప్రభు అంటాడు. అప్పుడు రాజుగారు, ఆ సంపద నీ తండ్రిదేనని, నీవు కౌశికుడి కొడుకేననే సాక్ష్యం ఏదైనా ఉందా అని అడుగుతాడు. లేదు ప్రభు, ఆ సంపద నా తండ్రిదేనన్న విషయం నాకు, నా తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అప్పుడు మంత్రివర్గంలో ఒక మంత్రి లేచి, కౌశికుడు నాకు పరిచయమే, అతడు స్థితిమంతుడే, ఆ మాత్రం ధనం నిక్షిప్తం చేయగలిగిన వాడే అని నిస్సందేహంగా చెప్పగలను. అంతేగాక కుంభఘోషకుడి రూపురేఖలు కూడా కొంత అతనితో పోలి ఉన్నాయని కూడా చెప్పగలను అంటాడు. అప్పుడు మహారాజు బింబిసారుడు, అయినను మాకు అనుమానమే, అంత ధనం ఉందని తెలిసి కూడా ఆ పేదల వాడలో జీవిస్తున్నాడంటే ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుంది. అప్పుడు కుంభఘోషకుడు, ప్రభు, 12 సంవత్సరాల క్రితం మేము ఈ ఊరు వదిలేటప్పటికే చుట్టుపక్కలున్న అన్ని గ్రామాల వారికి రత్నగిరిలో అంటువ్యాధి గురించి తెలిసిపోయింది. అందువల్ల ఏ గ్రామం వారు మమ్మల్ని రానియలేదు. 2 రోజుల పాటు ఆహారం లేకుండా నడవటంతో నేను సొమ్మసిల్లి పడిపోయాను. అప్పుడొక పుణ్యాత్ముడు తన భుజాలపై నన్ను తన గుడిసెకు తీసుకువెళ్లి నా ఆకలి దాహం తీర్చి నా ప్రాణాలు నిలబెట్టాడు. అప్పటి నుండి 12 సంవత్సరాల పాటు వివిధ ప్రాంతాల్లో నా జీవితం శ్రమజీవుల మధ్య సాగింది. నేను శ్రమజీవిగానే మిగిలిపోవాలనుకుంటున్నాను. అందుకే ఆధారాలున్నా నా పొలాన్ని వదిలేశాను. నా తండ్రి నిక్షిప్తం చేసిన ధనం కూడా వారి కోసమే మీకు అందజేశాను. అదే నాకు తృప్తి అంటాడు. కుంభఘోష, నిన్ను తొలిసారి చూసింది మొదలు నాకు నీపై అనుమానం కలిగింది. అందుకే నా పరిచారకుణ్ణి నీ నివాసానికి పంపించి పరీక్షించాను. అలాగే నీవు ధనికుడివో కావో తెలుసుకోవటానికే విశ్వకర్మ పూజ నాటకం ఆడాను. నీలాంటి యోగ్యుడైన కుమారుణ్ణి కన్న ఆ కౌశికుడు ధన్యజీవి. నీలాంటి యోగ్యులు చేయవలసిన పని అది కాదు. నిన్ను నా కోశాధికారిగా నియమిస్తున్నాను. నీలాంటి నిజాయితీ గల వ్యక్తి నాకెంత అవసరం, దయచేసి కాదనకు. అప్పుడు కుంభఘోషకుడు, ప్రభు, తప్పక మీ సేవకుడిగా మీరిచ్చిన కొలువులో ఉంటూ నిజాయితీగా నడుచుకుంటాను. కానీ బడుగు జీవుల మధ్య జీవించటమే నాకు ఆనందం. దానికి బింబిసారుడు, బంగారం ఎక్కడున్నా బంగారమే. నీలాంటి వాడు ఎక్కడుంటే అక్కడ తోటి మనుషులకు విలువ పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదే కుంభఘోషకుడి కథ. ఫ్రెండ్స్, ఏ సంపదైనా సమిష్టి కృషి వల్లే పోగవుతుంది. కానీ చేసిన పని యొక్క ఆర్థిక విలువలు మారుతాయి. అందుకే అందులో కొందరికి ఎక్కువ వాటా, కొందరికి తక్కువ వాటా వస్తుంది. ఈ వాస్తవాన్ని గ్రహించి పనిచేసే ప్రతి ఒక్కరిని స్థాయితో సంబంధం లేకుండా గౌరవిద్దాం.